మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రియారిటీస్ కూడా మారాయి. ఇంతకుముందు విద్య గురించి, వైద్యం గురించి, దాని ఆవశ్యకత గురించి, భవిష్యత్తులో దాని అవసరాల గురించి పిల్లలు పుట్టిన దగ్గర నుంచే వాటి అవసరం తెలుస్తుంటే వాటి ఆవశ్యకత గురించి వివరించేవాళ్ళు. అండ్ అప్పుడు ప్రజలు కూడా ఆ విధమైన చర్చ చేసేవాళ్ళు. ఏదైనా కనుక ప్రజా అవసరాల కోణంలోనే చర్చలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాలం మారింది, జనాల మైండ్ సెట్ మారింది. ఇప్పుడు జనాలకు విద్య, వైద్యం అంటే పరమ బోరింగ్. పేదలు సమానత్వం, ఐక్యత గురించి మాట్లాడితే వాళ్ళకు పరమ చిరాకు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? మంచి మసాలా కావాలి, మంచి మంచి బూతులు కావాలి, బూతులతో ప్రజెంటేషన్స్ కావాలి, కులాల కంపు కావాలి, మతాల రొచ్చు కావాలి, సినిమా మీద, సినిమా హీరోల మీద నానా చెత్త అంతా డిస్కస్ చేసే అవసరమైతే తిట్టుకొని కొట్టుకునేంత వరకు కావాలి, క్వాలిటీ మందు కావాలి, 99 రూపాయల క్వార్టర్ కావాలి, ఆ మందులో సిట్టింగ్ రూమ్స్ ఉన్నాయా లేదా, ఆడ స్టఫ్ పెడుతున్నారా లేదా, ఈ అవసరాలు. అవసరమైతే పాలకులు హుటాహుటిన సినిమా టికెట్ల మీద, సినిమా థియేటర్ల మీద వరుస పెట్టి రివ్యూలు, సమీక్షలు చేస్తారు. ప్రియారిటీస్ మారాయి. మారిన ప్రియారిటీస్ని అందుకోలేక వేదన పడేవాళ్ళు ఎక్కడో నాలాంటి వాళ్ళు కొందరు, ఎక్కడో నాలాంటి వాళ్ళు తక్కువ. కానీ మెజారిటీకి కులం కావాలి, మతం కావాలి, మందు కావాలి, అంత అసభ్యతతో బూతులతో కూడినటువంటి చర్చలు కావాలి, అటువంటి వీడియోస్ కావాలి, అటువంటి ప్రజెంటేషన్స్ కావాలి, పూటకు మాట మాట్లాడేవాడు కావాలి. ఆ పూటకు మాట్లాడిన మాటల్లోనే 10 సార్లు స్టాండ్ మార్చుకునే వాళ్ళు కావాలి. రవ్వంత జ్ఞానం ఉండకూడదు, విషయ పరిజ్ఞానం ఉండకూడదు. ఇవి ఏం లేదండి బాబు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మద్యము, కులాలు, సినిమా ఎన్నికల మేనిఫెస్టోలు అయిపోతూ ఉన్నాయి. జనాలు కూడా బాగా అప్డేట్ అయినట్లున్నారు. తాజాగా మీరు చూసారా, భీమవరంలో ఒక మహిళ ఫుల్గా తాగి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఒక యువతి హల్చల్. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందట భీమవరంలో. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్గా మద్యం దాగి రహదారికి అడ్డంగా పడుకుంది. సో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భీమవరం దాని మీద పడుకుంది, చక్కగా ఆ వ్యాన్ కింద పడుకుంది. చూడండి, ఆ కింద పడుకుందా ఆమె ఎట్లా పడుకుంది? తాగి ఫుల్ పడుకుంది. తాగేసి పడుకున్న అమ్మాయిని మాట్లాడుకుంటున్నారు. చూడండి, అమ్మాయి మొత్తం ట్రాఫిక్ జాము. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన ఉన్నారు, అమ్మాయి కాబట్టి ఆయన జోలికి పోయినట్టు లేదు. మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. ట్రాఫిక్ చూడండి, అమ్మాయి ఎలా పడుతుంది. నువ్వు వస్తావని మన నాగార్జున రోడ్డు మీద మంచం వేసి పడుకుంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అట్లా ఉంది. బాగా ఇంప్రూవ్డ్ కదా, ఫుల్ ఇంప్రూవ్మెంట్. అంటే మద్యం బాగా క్వాలిటీతో ఉన్నట్లుంది, బాగా మద్యం క్వాలిటీ ఉన్నట్లుంది. ప్రభుత్వాలు ప్రామిస్ చేసిన దాని ప్రకారం మంచి మద్యమే ఇస్తూ ఉన్నట్టున్నారు. బాగా ఎక్కినట్లుంది. ఆ రోడ్డు మీద పడుకునేసింది. మొత్తం ట్రాఫిక్ జాము. ఎవరు చెప్పినా కదలలేదట. ఇంక అమ్మాయిని ఎవరు బట్టి ఎడుగుతారు? ఇంకెవరు ఆడవాళ్ళు కావాలి, ఎవరు పట్టించుకున్నట్లేదు. పోనీయండి, అంటే డెవలప్మెంట్ బాగా వెల్ ఇంప్రూవ్డ్, నేను అదే అంటున్నాను, వెల్ డెవలప్డ్. ఇటువంటివన్నీ చూసి నిజంగానే ఆంధ్ర ప్రజానికం సంతోషంతో ఉబ్బితబ్బవ్వాలి. ఎక్కడో నాలంటాడు, ఏంద్రా బాబు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి చాలా తక్కువలేండి. అట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కులం కావాలి, మందు కావాలి, మతం కావాలి, దాంట్లో విద్వేషాలు కావాలి, బూతులు తిట్టుకోవాలి, సినిమాలు కావాలి, సినిమా టికెట్ల కోసం సొక్కాలు దించుకోవాలి, ఆ ధరల గురించి మాట్లాడాలి. ఇది అప్డేటెడ్ వర్షన్స్ అంతా. చాలా వెల్ ఇంప్రూవ్మెంట్లే అండి, చాలా వెల్ ఇంప్రూవ్మెంట్ సీరియస్లీ.